Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైఎన్ఆర్ చారిటీస్ అధినేత చైర్మన్ అయినటువంటి యలమంచిలి జయప్రకాష్ గారితో వాళ్ళు ఉన్న చారిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైనా రాజకీయ ప్రవేశం ఆలోచనలతో ఏమైనా చారిటీస్ నిర్వహిస్తున్నారు అంశాలతో పాటు ఈ చారిటీస్ ద్వారా ఏ ప్రజలకి ఉపయోగం కలుగుతుందనే అంశాలు అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఈ చారిటీస్ నిర్వహణ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? వైఎన్ఆర్ చారిటీస్ అనేది దరిదాపులో 12 years నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది లయన్స్ క్లబ్ ద్వారా స్టార్ట్ చేశాను సర్వీస్ అనేది. తర్వాత మా నాన్నగారు చనిపోవటం, ఆయన మీద నాకు అమితమైన ప్రేమ గౌరవం ఉండటం వల్ల ఆయన పేరు మీద చారిటీస్ స్థాపించడం, తర్వాత ఆయన పేరు మీద అలా కంటిన్యూ చేస్తున్నాం వైఎన్ఆర్ చారిటీస్. అంటే మీ ఉద్దేశం అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయంగా ప్రవేశం కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? రాజకీయానికి సర్వీస్కి అసలు 1% సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి అభిమాని. ఆ ఫ్లోలోనే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి ప్రయాణం చేయడం జరిగింది, కానీ ఎప్పుడు రాజకీయంగా నేను ప్రొసీడ్ అయింది లేదు. ఆయన ఎటు వెళ్తే ఆయనతో పాటు వెళ్తాం. చారిటీస్ అనేది మేము ఫ్యామిలీ పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఎవరో కూడా మా పక్కన నిలబడి మేమున్నాము అని ధైర్యం ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ ధైర్యం ఇవ్వాలి, నేను అవ్వాలి అనే ఒక కారణంతో ఈ ఏరియాలో ఇలా చారిటీస్ చేస్తున్నాను. ఈ చారిటీస్ మీరు అన్నట్టుగా ఎవరు లేని దానికి అండగా ఉన్నా, కానీ రాజకీయ రంగు కొంతవరకు పులుముకొని మీ రాజకీయంగా ఉన్న వాళ్ళలో ఒక వర్గం క్రియేట్ చేయడానికి యాక్టివిటీస్ గన్నవరం కాన్స్టిట్యున్సీలో క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఇది నిజమేనా? అసలు అది అనేది అసలు ఉట్టి బ్లేమ్. ఎందుకంటే 12 years నుంచి కూడా నేను చారిటీస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు వంశీ గారు ఇక్కడ యాక్టివ్గా ఆయన ఉన్న సందర్భం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారు ఉన్నప్పుడే లయన్స్ క్లబ్ ద్వారా నేను ఇక్కడ చారిటీస్ చేయడం జరిగింది. మరి కంకిపాడు దగ్గర గొడవరు ఊరు ఆ ఏరియాలో కూడా నేను సర్వీస్ చేయటం జరిగింది. మరి అక్కడ కూడా సర్వీస్ అనేది నా గుమ్మం తొక్కి ఎవరు ఏది అడిగినా చారిటీస్ ద్వారానే వితౌట్ ఎనీ పొలిటికల్ ఎంట్రీ నేను సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఈ సలహా సూచన ఎవరు ఇచ్చారు? అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆయన ఇవ్వడం జరిగిందా? ఎట్లా ఈ చారిటీస్ చేయరా అట్లా? లయన్స్ క్లబ్ అనే సంస్థ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని కలిసి అప్పుడు అవినాష్ రాజకీయంగా పొలిటికల్ ఎంట్రీ అవుతున్న సందర్భంలో ఇలా అవినాష్కి బాగుంటుందండి లయన్స్ క్లబ్లో జాయిన్ చేయండి అని అంటే, ఈ రూట్ ఆఫ్ వే వచ్చి ఎక్కువ జయాకి ఇష్టం, సో వన్సెల్ జయాన్ని కలవండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ గుణదల స్థాపించడం, దాంట్లో ప్రెసిడెంట్గా నేను ఉంటాం, వైస్ ప్రెసిడెంట్గా బాజీ గారి అబ్బాయి చందు కానీ నెహ్రూ గారి అబ్బాయి అవినాష్ కానీ వీళ్ళందరూ ఉంటాం. తర్వాత ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూ వచ్చాము. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా విత్ లయన్స్ క్లబ్ మోటివేషన్తో వెళ్తూ వస్తున్నాను. అంతేగాని అట్లా మీ నాన్నగారికి నెహ్రూ గారికి ఎట్లాంటి సాంగత్యం ఉంటుంది? వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చాలా బాగా ఉండేవాళ్ళు. వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి ఇద్దరు. మీ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారా? అసలు రాజకీయానికి సంబంధం, ఓన్లీ బిజినెస్ ఫీల్డ్. బిజినెస్ ఏ బిజినెస్ చేస్తారు? ట్రావెల్స్ ఉండేది, శక్తి ట్రావెల్స్ అని బస్సులు ఉండేవి మాకు. అందరు నాన్న నెహ్రూ గారితో ఓన్లీ స్నేహం కానీ కుటుంబంలో పరంగా కుటుంబపరమైన రిలేషన్స్, వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహం. మీరు తర్వాత ఆయనతో నడిచి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కావచ్చు, ఆయన ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ సంబంధించి ఏదైతే ఆయనకు ఒక ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో మీరు కూడా ఉన్నారా? అసలు ఆ ఇమేజ్ ఉంది అనేది కూడా నెహ్రూ గారు బయటికి సృష్టించింది అది ఒక ఇమేజ్, అదే ఆ టైప్ ఆఫ్. కానీ వ్యక్తిగతంగా చాలా కమిట్మెంట్ గల లీడర్. ఒక మాట ఇచ్చారంటే నెహ్రూ గారు నాకు తెలిసి వెనకాడడం కానీ వెనకం చేయటం కానీ, తను నమ్మిన వ్యక్తి అనుకుంటే అతని కోసం యుద్ధం చేయటంలో కానీ, లేదా పేదవాళ్ళు ఆయన గుమ్మం తొక్కి పలానా మాకు పని అంటే
అవతల అధికారాన్ని నిలబెట్టే విషయంలో కానీ నెహ్రూ గారు నాకు తెలిసి అయితే వ్యక్తిగతంగా నెహ్రూ గారితో మీ నాన్నగారి ప్రయాణం తర్వాత మీరు కూడా జర్నీ చేశారు. మీరు అన్నారు కమిట్మెంట్ ఉన్న లీడరు ఇచ్చిన మాట కట్టుబడింది. అలాంటి ఆయన అకస్మాత్తుగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం, అవినాష్ కెరీర్ రాజకీయంగా అప్పుడే ఎంటర్ అయ్యి 5 సంవత్సరాలు అయినా పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వకపోవడానికి కూడా రీజన్ ఉంది. అలా ఇట్లా జరిగిందని చాలా బాధపడ్డారు మీ ఎవరైతే ఆయన వెనకాల ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం? నెహ్రూ గారితో పాటు ప్రయాణించిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన లేకపోవటం అనేది ఆయన కుటుంబం ఎంత ఇబ్బందులు పడుతుందో, ఎంత బాధపడుతున్నారో అదే ఫీలింగ్స్ మా అందరికి కూడా ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు కూడా నేనైనా సరే ఏ సర్వీస్ చేసినా ఆయన ఫోటో పెట్టుకోకుండా, ఆయన పేరు చెప్పకుండా నేనైతే ఎక్కడ ఏది చేసింది లేదు. ఎందుకంటే మాకు ఎవరైనా సరే నెహ్రూ గారి ఫాలోవర్స్ అంటే ఆయన అంటే వ్యక్తిగతంగా అంత అభిమానం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన అవినాష్ గురించి వచ్చేపాటికి నెహ్రూ గారు ఉంటే ఇంకా బాగుండేది. కానీ అవినాష్లో కష్టపడే గుణం ఎక్కువ. మేము చూస్తున్న సందర్భంలో పొద్దున్నే లేచిన కాడ నుంచి ఈవినింగ్ దాకా నిత్యం ప్రజల్లో మమేకం అవటం కానీ, ప్రజా సమస్యల మీదే ఎంతసేపు పోరాటాలు చేయటం కానీ మేము చూస్తున్నామనే కానీ మీ అందరూ కూడా చూస్తుంటారు. మరి సమైక్యాంధ్ర కోసం ఆయన దరిదాపులా 6-7 నెలలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం చాలా పోరాటాలు చేసేవాళ్ళు. అలా పోరాట పటిమ గల వ్యక్తి అవినాష్. ఫ్యూచర్ అనే విషయం వచ్చేప్పటికీ మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటం జరిగింది. మరి నాకు తెలిసి అయితే మంచి పదవి అది. అటువంటి బాధ్యతలు అంటే ఒక బాధ్యత గల వ్యక్తికి ఇవ్వాల్సిన బాధ్యత అది కూడా అవినాష్కి ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వారికి న్యాయం చేస్తాడనడానికి కూడా ఇది ఒక నిదర్శనం. గుడివాడ నుంచి కంటెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది, వచ్చిందా? ప్రచారం జరుగుతుంది. ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియదు కానీ సీట్ అయితే కంపల్సరీ అవినాష్ గారికి వస్తుంది. అవినాష్ గారు ఉంటాం, మేము ఉంటాం కూడా ఈ 2 నెలలు అయితే. అంటే లోకల్గా ఉన్నంత పట్టు వేరే ప్రాంతాల్లో ఉండదు కదా, దాని మీద మరి ఈసారి గెలిపోవటంలు కూడా ప్రధానంగా ఉంటాయి. మరి ఎట్లా సాధ్యం అవుతుంది అంటారు? జిల్లాలో ఎక్కడైనా కానీ దేవినేని నెహ్రూ గారి అభిమానులు జిల్లాలో ఎక్కడైనా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇట్లాంటి ఏ కార్యక్రమాలైనా పేదలకు అందుబాటులో ఉండేవి ఉన్నాయి. పేదవాళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీ పక్కన ఉన్నారు కాబట్టి సో నాకు తెలిసి సునాయాసం అవుద్ది అనుకుంటున్నాను. మీరు తెలుగుదేశం పార్టీలో కూడా పదవిలో ఉన్నారు. ఏ పదవి? విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నారు. అంటే నెహ్రూ గారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక పదవులు కొన్ని అవును ఇచ్చారు, దాంట్లో పాటు ఉన్నారు. పార్టీ పదవులు కానీ ఎందుకు మీరు ఎక్కువగా ప్రచారం చేసుకోరు? అసలు మీటింగ్స్ మిమ్మల్ని పిలుస్తున్నారా? అసలు ఈ కమిటీస్ మీటింగ్ జరిగినాయి బుద్ధాంక నగర్ ఆధ్వర్యంలో? కమిటీ మీటింగ్స్ అయితే సిటీలో జరుగుతూనే ఉంటాయి. నేను చేసే సర్వీస్ వచ్చేపాటికి రింగ్ రోడ్ నుంచి ఇటువైపు గన్నవరం నియోజకవర్గం కానీ, కంకిపాడు దగ్గర గొడవరు మా సొంత ఊరిలో కానీ ఎక్కడ కూడా నేను పార్టీ పరంగా ఇన్వాల్వ్ అయిన సందర్భం లేదు. మా నాన్నగారి పేరు మీద సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ చారిటీస్ అనేది పార్టీకి సంబంధం లేదంటారు? వ్యక్తిగతంగా చేసుకుంటూ వస్తుంది. రాజకీయంగా ఏ పార్టీ అని ఎవరైనా అడిగితే మీరు చేస్తారు? ఏ పార్టీ వ్యక్తులైనా పేదవారు అయితే చాలు. అంటే మీరు చుట్టుపక్కల అంటే సుమారు ఇటు పక్కన పెనమలూరు కాన్స్టిట్యున్సీ కానీ, గన్నవరం కానీ రూరల్ గ్రామాల వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పెనమలూరు కాన్స్టిట్యున్సీ అని అయితే చెప్పనులే కానీ ఒక గొడవరు గ్రామం అంటే అది కూడా నా సొంతూరు కాబట్టి చేశాను. ఇటు వచ్చేపాటికి రింగ్ రోడ్ నుంచి దరిదాపుల గన్నవరం వరకు అన్ని గ్రామాల్లో ఎవరు వచ్చినా ఎవరితో చేసినా వారు ఏ పార్టీ వారు, ఏ కులం వారు, ఏ ప్రాంతం వారు అటువంటి ప్రశ్నలే ఉండవు, చేసి పంపటం. అంటే చారిటీ అంటే అందరూ ఒకే రకంగా పుస్తకాలు ఇవ్వడం, లేదంటే ఫీజులు కట్టడం ఇట్లాంటివి చేస్తాను. దీనికి మించి ఏమైనా ఆలోచించారా? ఇంట్లో ఈ పుస్తకాలు కడతాం, ఈ ఫీజులు ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి అయితే 12 years నుంచి నేను ఈ 5 years నుంచి కొంచెం అందరూ కూడా సర్వీస్ కోసం ఇదవటం, దానివల్ల సమ్ యూజ్ ఉంటుంది అని మూవ్ అవటం జరుగుతూ వస్తుంది. నేనైతే 12 years నుంచి ఈ ఏరియాలో మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా పలానా వ్యక్తికి ఓటేయండి అని కానీ, పలానా వ్యక్తితో తిరగండి అని కానీ, లేకపోతే నా వెంట పార్టీలోకి రండి అని కానీ, నేను ఎవరిని ఈ రింగ్ రోడ్ నుంచి నేను ఫస్ట్ డే కమిట్మెంట్ ఇచ్చా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఏరియాలో సర్వీస్ చేస్తాను. ఈ 12 years నుంచి కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ మా వైఎన్ఆర్ చారిటీస్ లోగోనే సర్వ్ ద పూర్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్, ఏమీ ఆశించకుండా సేవ చెయ్యి అనేది. సో ఈ ఏరియాలో ఇంతవరకు ఈ 12 yearsలో నేను ఓటు గురించి కూడా నేను మాట్లాడిన సందర్భం లేదు. మరి మీ కుటుంబ సపోర్ట్ ఎట్లా ఉంది? ఇంత ఖర్చు పెట్టి ఈ రకంగా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సహజంగానే మా అమ్మగారికి అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పెట్టేకుండా ఎవరిని కలిగినా అసలు మా ఇంటికి వస్తే ఎవరైనా సరే కడుపు పగిలిపోయి తినేయాల్సింది, అంత సర్వీస్ గుణం ఉంటుంది మా అమ్మదే. మా నాన్నగారి మొండి ధైర్యం, మా అమ్మగారి సేవా గుణం, అట్లాగే దేవినేని నెహ్రూ గారి
కమిట్మెంటు. ఇవాళ నేను 25 ఇయర్స్ నుంచి నెహ్రూ గారి పక్కనే ఉన్నానంటే వ్యక్తిగతంగా ఎంత ఇమేజ్ వచ్చినా కానీ నేను ఆయనతో పాటే ప్రయాణించాను. నాకేదో రాజకీయ స్వార్థం ఎప్పుడు నేను నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి కానీ అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి కానీ ఈ పదవి కావాలను ఇంకోటో అసలు ఏ పర్సనల్ పని కానీ పార్టీ పదవి కానీ నేను అడిగిన సందర్భం లేదు. సో ఫ్యామిలీగా నా భార్య కానీ మా మదర్ కానీ అందరూ ఎప్పుడూ సపోర్టబుల్గానే ఉన్నారు. నెహ్రూ గారితో అంతకాలం ప్రయాణం చేశానన్నారు. ఆయన నెహ్రూ గారు అంటే వెంటనే గుర్తొచ్చేది రౌడీసం, రాజకీయాలు ఇవన్నీ. మీ మీద కూడా రౌడీ అని ముద్ర ఉందా? అసలు రాజకీయ పరంగానే వెళ్ళా. సో ఆ రూట్ ఆఫ్ వే ఎప్పుడు లేదు. మేము తిరగటం మొదలుపెట్టినాక అసలు నెహ్రూ గారి ఫ్యామిలీలో గొడవలు ఆ ప్రపంచం చాలా తక్కువ, రేర్ కండిషన్స్ ఎప్పుడన్నా. అంతకుముందు వాళ్ళ బ్రదర్స్ కోసం ఎవరైనా అది పర్సనల్ ఇది. మేము స్టార్ట్ చేసినాక ఈ 20-25 ఇయర్స్లో అసలు రౌడీజం పరంగా ఎంతసేపు నాకు నెహ్రూ గారు ఏం చెప్పేవాళ్ళంటే, మీరు రాజకీయాలుగా ఎదగాలనుకుంటే మీరు ప్రజల్లో నుంచి వెళ్ళండి, ప్రజల్లో మీ మీద ప్రజలకు నమ్మకం కలనేవాళ్ళు. నాతో అయితే అసలు ఆ డిస్కషన్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే అసలు ఆయనకు కూడా తెలుసు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదని. నాకు ఆయన అంటే ఎక్కువ అభిమానం. మీరు ఆయన దగ్గర ఏం చూస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా? కమిట్మెంట్. అంటే వర్క్ విషయంలో మీకు ఏ వర్క్ అప్ చెప్తా ఉండేవారు? వర్క్ ఈ చార్టీస్కి సంబంధించి ఏది వచ్చినా కానీ ఫస్ట్ నెహ్రూ గారు నాకు ఎమ్మటే ఫస్ట్ ఫోన్ నాకు చేయించేవాళ్ళు. అంతమంది టీం ఉన్నా కానీ ఏదైనా సర్వీస్ చేయాల్సిన సందర్భం. రీసెంట్గా కూడా 2 ఇయర్స్ క్రితం దేవినేని అవినాష్ గారు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఆయన మాట అనుకోగానే ఫస్ట్ ఆ ఫ్యామిలీలో కూర్చొని నలుగురు అనుకోగానే ఫస్ట్ ఫోన్ నాకే చేశారు. ఇది కూడా మరి నువ్వే బాధ్యతలు తీసుకుని నడిపించాల్సిన బాధ్యత ఉంది అని. కంపల్సరీ చెన్ని ఇంట్లో అయితే 1% ఆలోచించనని చెప్పాను. మరి ఆ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఏ కార్యక్రమాలు జరిగినా నేనే దగ్గరుండి అన్నీ మూవ్ చేయటం కానీ ఏదైనా. చారిటీస్లో మీకు ఏమైనా పోస్ట్ ఇచ్చారా? ఏదైనా చూసేదే నేను అట్లా చూసేదే మీరు యాక్టివిటీస్ మొత్తం ఏదైనా. అసలు అవినాష్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి కంపల్సరీగా ఇవి ఇక్కడ బుక్స్ ఇద్దాం అనుకుంటున్నాము, లేకపోతే నీదేమన్నా ప్లాన్ ఉందా అని అడగటం. నాదేమో ఇప్పుడు నేను గొడవరు కంకిపాడు ఆ ఏరియాలో 4-5 నేను రిఫర్ చేశాను ఫీజు కట్టాలని కానీ ఇంకోటి కానీ. వెంటనే వాళ్ళకు కూడా కట్టించి పంపారు. ఇది ఎక్కువగా చారిటీస్ అనేది ఎక్కువ ఫోకస్ అవ్వకుండా ఉండడం వెనక మీరు నెహ్రూ గారి అనుచరులు అని ముద్ర పడిపోవడమేనా కారణం? అలాగేం కాదు. వ్యక్తిగతంగా వైఎన్ఆర్ చారిటీస్ అనేది ఇంతకుముందు నేను సేవ చేసిన అసలు పబ్లిసిటీ దాదాపులో 7-8 ఇయర్స్ వరకు కూడా అసలు పబ్లిసిటీ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా నెహ్రూ గారి మీటింగ్లో ఉన్నా, నా అవినాష్ గారి మీటింగ్లో ఉన్నా, ఏ నెలనా గబుకుని అంటే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న ఏంటంటే గబుకుని స్టేజ్ అపీరెన్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ పడతారు. నేను మామూలుగా ఏదో పక్కన నుంచి ఉంటే నెహ్రూ గారు అవినాష్ గారు రా అని పైకి పిలిస్తే తప్ప నేను తొందరగా. అలాగే చారిటీస్లో కూడా పబ్లిసిటీ ఒకటి ఉంటుంది అనేది కూడా నేను గ్రహించలా. రీసెంట్గా ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు మెయిన్ బలహీనత ఫ్రెండ్స్. నెహ్రూ గారు ఎంత ఇష్టమో నా ఫ్రెండ్స్ అంత ఇష్టం. ఎందుకంటే నా ప్రతి కార్యక్రమానికి వాళ్ళు ఏ మంచి పొజిషన్స్లో ఉన్నారు అందరూ, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 100% వచ్చి అటెండ్ అవుతారు. ఫండ్స్ అలా నేను 1% ఎవరిని అడగను కానీ బట్ అందరూ వచ్చి వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నా ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు నేను ఉంటాను, వాళ్ళు కూడా అలాగే ఉండి ఆ ప్రోగ్రామ్ అంతా అయినాక వాళ్ళు వెళ్తారు. సో ఐ లైక్ ఫ్రెండ్స్ వెరీ మచ్. బలం అన్నారు, బలహీనత ఏంటి వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ దగ్గర నుంచి కాదు, నా బలహీనత. అంటే ఫ్రెండ్స్ అంటే నేను కూడా టెంప్ట్ అయిపోతాను. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో బలహీనత ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి బలం అన్నారు, అదే ఫ్రెండ్స్ నుంచి మీకు బలహీనత. అదే బలహీనత అంటే ఒకటే, నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా తల్లి అని ఎలా చెప్పానో అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరో కూడా నాకు కలిసి రాకపోగా వాళ్ళు ఇంకా ఏంటి వీడికి ఇంత పేరు వచ్చేస్తుంది, ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అని అనగదొరకాలన్న సందర్భంలో నా ఫ్రెండ్స్ ఒకళ్ళే నా చుట్టుపక్కల నా పక్కన నిలబడి నా ఫ్రెండ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, మేము అతని పక్కన ఉండాలి అని చెప్పి నాకు నెహ్రూ గారు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరి దగ్గర వచ్చింది యాక్టివిటీస్లో ప్రజల కోసం చేస్తున్నాడు అన్నప్పుడు, లేదా పేదల కోసం డబ్బులు కావచ్చు, లేదా చారిటీ ద్వారా విద్యకి వైద్యానికి వెచ్చిస్తున్నప్పుడు ఎవరు అనుకునేవారు? మీ దగ్గర మనుషులా లేకపోతే మీకు ఆపోజిట్ మనుషులా? ఆపోజిట్ మనుషులు ఎవరో కూడా నాకు గోతులు తీయటం కానీ ఇంకోటి కానీ అసలు నేను ఎవరికి ఆపోజిట్ అనేది ఇంతవరకు నాకు తెలిసి అయితే లేదు. వ్యక్తిగతంగా నాకంటూ శత్రువులు నాకెవరూ లేరు. మరి ఇది ఏమన్నా ఉంటా నాకు తెలియదు. మరి ఇంకేదన్నా ఈ పాలిటిక్స్ పరంగా ఇవన్నీ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు ఏంటి ఈ సమ్ డౌట్స్ కొంతమందికి ఉన్నాయి. వాటి పరంగా ఏమన్నా ఈర్ష్యలు పెంచుకోవటమే తప్ప వ్యక్తిగతంగా నాకు శత్రువు అనేవాళ్ళు లేకపోతే ఇంకోటో నాకు ఎవరి మీద. మీ నాన్నగారు ఎలా చనిపోయారు? హెల్త్ ప్రాబ్లం. అప్పటికి మీరు ఇంత రకంగా చేస్తారన్న ఐడియా ఏమైనా ఉందా? అప్పటికే చేసేవాడిని, అదే చెప్పింది. మా నాన్నగారు ఉన్నప్పుడే లయన్స్ క్లబ్ ద్వారా దాదాపు 7 ఇయర్స్
విస్తృతంగా ఇంకా విస్తృతంగా చేసాము. ఆయన పేరు మీదే? కాదు లయన్స్ క్లబ్ పెట్టేవాడిని. కానీ చిన్న కార్యక్రమం 10,000 రూపాయలు ఫీజు ఇచ్చిన, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 5,000 మందికి చీరలు ఇచ్చిన నెహ్రూ గారు అటెండ్ అయ్యేవాడు. అంటే నా ప్రోగ్రామ్ అంటే ఆయన అవతల ఎంతటి ఇంపార్టెంట్ పని అయినా కంపల్సరీ. ఇప్పుడు చిన్న బోర్డీ స్కూల్లో పిల్లలు ఆడుకోవటానికి 20,000 పెట్టి జారుడు బల్ల అవి ఉంటాయి. దాన్ని పిలిచే లెక్క అయితే ఆయన స్టేజ్, దానికి వచ్చే స్టేజ్ కదా, ఆయన పెద్ద ఆయన వచ్చే స్టేజ్ కాదు. బట్ చేస్తున్నాడు, అది 10 మందికి ఉపయోగపడేదని ఆ చిన్న స్కూల్లో ఆ ప్రోగ్రామ్కి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చి అటెండ్ అయ్యి 1 అవర్ కూర్చుని పిల్లలతో స్పెండ్ చేసి, ప్లస్ అది కూడా ఆయన చదివిన స్కూల్ అవటం స్పెండ్ చేసి వెళ్ళారు. మీ వయసు ఎంత? 40. అంటే సుమారు 18 సంవత్సరాల నుంచి అని చెప్తా ఉన్నారు. అంటే 28 ఇయర్స్లో ఈ ఆలోచన రావడానికి కారణం అదే చెప్పాను. ఎవరు మిమ్మల్ని మోటివేషన్ చేసి? మోటివేషన్ లేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఫినాన్షియల్గా మా ఫ్యామిలీ చాలా క్రైసిస్లో పడింది. 22 to 28 ఫినాన్షియల్గా సెవరల్ ప్రాబ్లమ్స్ చూసాం. ఆ టైంలో మా దగ్గరికి వచ్చి మా భుజం తట్టి మేమున్నాము, మీరు ముందుకు వెళ్ళండి అన్నాళ్ళు. మా డాడీకి మంచి సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్ కూడా ఎవరో కూడా దగ్గరికి వచ్చి మేమున్నామని చెప్పడం కానీ, మా కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరో వచ్చి మేమున్నామని చెప్పడం కానీ ఎవరో లేదు. ఆ టైంలో కొంచెం మా నాన్నగారిని దర్జాగా చూసి, తర్వాత ఆయన ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతుంటే మెంటల్గా కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యేవాడిని నేను. ఆయన కాదు, ఆయన ధైర్యంగానే ఉండి బాగా మొండిగా ఉండేవాళ్ళు. అసలు ఏం దేనికి యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్లో ఒక 3 years 4 years కారు, అంబాసిడర్ కారు తోలుకుని ఆయనే తోలుకుని ఆ వచ్చిన కిరాయితో వచ్చి ఇంట్లో పోషించేవాళ్ళు ఆయన. అంత ఫైనాన్షియల్ ఆయన నేను చూడలేకపోయాల. అంత దర్జాగా 10 బస్సులు ఉండి, అంతమంది వర్కర్స్ ఉండి, అంత ఇది ఉండి చివరికి ఇంత ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో ఫ్యామిలీ పర్సన్స్గా మా ఈ చిన్న చెప్పే కదా మీకు, కొన్ని బాధ్యతలు లేకపోవటం. ఇది మీరు అప్పుడు బాధ్యత లేకుండా తిరుగుతారు? అంటే తిరగటం అంటే వేరే అని కాదు, కాలేజీకి వెళ్ళమనే వాళ్ళు. తెలియని ఉంది కాస్త యూత్ కదా, ఇది తెలుసుకోలేకపోయా మా నాన్నగారు ఇబ్బందులు పడుతున్నారని. సో నా ఏమేంటంటే ఇప్పటికీ నా ఏం అదే మ్యాక్సిమం ఎవరో చాలామంది ఫ్రెండ్స్ కూడా ఫస్ట్లో నేను మొదలుపెట్టినప్పుడు కాదులే నీకు ఏదో ఆలోచన ఉంది, ఊరికే ఎవరు డబ్బులు పెడతారు ఇలాంటివి అడిగేవాళ్ళు. చెప్పినా నమ్మేవాళ్ళు కదా, చార్జ్ చేయొచ్చు నమ్మట్లేదు కదా, నేను చెప్పడం మానేశాను వ్యక్తిగతంగా. ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకున్నారు. మరి 12 years నుంచి చేస్తా ఇతను చిన్న పోస్ట్ అడిగింది కానీ, లేకపోతే ఏదైనా వేసింది కానీ, లేకపోతే ఈ ఏరియాలో అరే నాన్న ఈ పార్టీకి ఓటేయండి అని చెప్పడం కానీ అసలు 1% కూడా నేను మూవ్ అవ్వాలి. ఎవరిని అడిగినా కానీ ఈ ఏరియాలో నేను చార్టీస్ నేను ఏం ఆశించకుండా చేస్తా అన్నాను కాబట్టి సో నన్ను అడగొద్దని చెప్పేవాడిని. తర్వాత అంటే నాన్నగారు శక్తి ట్రావెల్స్లో లాసులు వచ్చినాయి. శక్తి ట్రావెల్స్ బస్సులు, తర్వాత లారీలు ఇవి ఉండేవి. అది ప్లస్ చెప్పే కదా ఫ్యామిలీగా మేము కూడా ఆయనకి అనుగుణంగా ఉంటే, 3 పిల్లలం మేము, ఆయనకి అనుగుణంగా ఉంటే బాగుండేది. మేము తెలుసుకునే టైంకి మొత్తం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళిపోయింది. 28 years తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా 22 తర్వాత ఒక 6 years మీరు ఇబ్బంది పడ్డా ఉన్నారు. 28కి వచ్చినప్పటికి మరి మీరు మీ అంతా మీరు బిజినెస్ ద్వారా మళ్ళీ పైకి వచ్చారా? ఎట్లా జరిగింది? నేను వ్యక్తిగతంగా బిజినెస్ ద్వారా పైకి రావడం. ఏం బిజినెస్? కన్స్ట్రక్షన్. ఫస్ట్ వచ్చేపాటికి అంటే అనాథరైజ్డ్ చిట్స్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడు మామూలుగా చిట్స్ వేయటం, ఎవరో కూడా దెబ్బతిన్నావు కదా మరి రేపు నువ్వు కట్టవా ఇలాంటివి ఏమి ఇది అవ్వకుండా. మీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ ఏమంటే డబ్బులు ఇచ్చారని కాదు, నేను చిట్స్ వేస్తే మెంబర్గా జాయిన్ అయ్యేవాళ్ళు. అట్లా నిదానంగా పైకి వాళ్ళు మాత్రం అప్పుడు నమ్మకం పెట్టుకున్నారు. 100% ఉండేది. రిలేషన్లో మేమందరం ఫ్రెండ్స్ చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఉండేవాళ్ళం, అందులో అనుమానం లేదు. తర్వాత అలా నిదానంగా డెవలప్ అవటం, వెంటనే కన్స్ట్రక్షన్లోకి వెళ్తాం, నిదానంగా ఇలా బిజినెస్లు డెవలప్ చేసుకుంటూ వచ్చాను. దాని ద్వారా ఒక్కొక్కటి ఆర్థికంగా. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా కొంచెం బాగా సహకరించటం. అప్పుల్లో తెలియని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1/4 కడితే వెంటనే మర్నాటికే 2-3 daysకే అమౌంట్, హ్యూజ్ ఆఫ్ అమౌంట్ వస్తూ ఉండేది. సో ఆ టైం బాగా ప్లస్ అయింది. దాని ద్వారా ఇంకా ఎక్కువగా అంటే ఈ చారిటీస్కి సంబంధించి విద్య, వైద్యం చదువుకునే వాళ్ళు ఈయన ఇంకా హరితహారానికి సంబంధించి లేదంటే మొక్కల పెంపకం కానీ లేదంటే వృద్ధులకి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా ఆలోచించారా? మొక్కల పెంపకానికి వచ్చేపాటికి అది ఎక్కువగా లయన్స్ క్లబ్ ద్వారా బాగా చేసేవాడిని. నిజంగా అది చాలా బాగుండేది. వాళ్ళే ఎక్కువగా మోటివేట్ చేసేవాళ్ళు. నేను నా చార్టీస్ ద్వారా అయితే ఇంతవరకు నేను మొక్కల పెంపకం పెట్టలా. గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే పుట్టని బిడ్డ కాడి నుంచి
కాటికి వెళ్ళే వృద్ధురాల వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇవాళ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కానీ మ్యాక్సిమం ఈ 2 గ్రామాల్లో అయితే ప్రతి పర్సన్కి తెలుస్తా, మిగిలిన ఇంకో 3-4 గ్రామాల్లో మ్యాక్సిమం తెలుస్తాం. అంటే మన చార్టీస్ తరఫున ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అసలు ఇంటికి మీ గుమ్మం తొక్కారు అంటే లేదు అనే ఎవరికి 100 రూపాయల కాగితం మాత్రం ఉన్నాం, నో మనీ, మీకేంటి ఫీజా వెళ్ళిపోతారు కడతారు, ఏమైనా వ్యాపారం చేసుకుంటారా వాళ్ళకి ఏం కావాలి. వృద్ధురాలు అనుకో ప్రతి సంవత్సరం దరిదాపులు 3,000 మందికి వృద్ధురాలకి అబౌవ్ 50 శారీస్ ఇస్తా. ప్రతి సంవత్సరం ఎలిమెంటరీ స్కూల్స్ పిల్లలకి బుక్స్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్. ఇక అడిగే ఎన్ని గ్రామాలకి ఈ 5 దరిదాపులు గోడవెల వరకు కూడా ఈ చారిటీస్ యాక్టివిటీస్ ద్వారా ఎమ్మెల్యే వంశీ గారికి మీకు మధ్య గ్యాప్ ఏదో పెరిగినట్టుగా, ఇంతకుముందు ఆ విధమైనటువంటి అసలు ర్యాపో లేకపోయినా సాన్నిధ్యం లేకపోయినా ఇది కలవడానికి కొంత అడ్డుగా మారింది చారిటీస్ యాక్టివిటీస్ అనేది కొంత ప్రచారం ఉంది. ఇది నిజమంతా అసలు జరిగింది ఏంటి? వంశీ గారు సర్వీస్ విషయానికి వచ్చేపాటికి వంశీ గారు కూడా ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ 100% ఆయన కూడా చేయూతనిచ్చే పంపుతారనేది నాకు తెలుసు. నేను ఇంటా ఉన్న నాకు ఆయనకైతే రిలేషన్ లేదు. బట్ ఏంటంటే ఆయన కూడా ఆయన ఇంటికి ఎవరైనా సరే ఆపదలో ఇంటికి వస్తే ఏదో ఒకటి ఆయన చేతనైనంత సర్వీస్ చేసే పంపిస్తున్నాడు. సో నా చారిటీస్ని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మా ఇద్దరికి రిలేషన్ అయితే కలవాలి ఇంతవరకు. ఇప్పుడు ఎందుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు, ఇక్కడ మీకు యాక్టివిటీస్ ఇక్కడ చేస్తున్నారు, ఈ 5 గ్రామాల్లో చేస్తున్నారు, ఆయన్ను కలుపుకోవడం అయితే మీరు ఆయన మిమ్మల్ని కలుపుకోవడం ఏదైనా కావస్తే కొంచెం పార్టీకి ప్లస్ కూడా అవుతుంది కదా, ఆ విధంగా ఎందుకు ముందడుగు వెళ్ళిపోయారు? అంటే నెహ్రూ గారికి వంశీ గారికి అప్పుడు జరిగిన రేపో అప్పుడు ఇంకా అలా దూరమై ఉన్నాం. తర్వాత ఇక రీసెంట్గా కలుద్దాం అనుకునే సందర్భం వచ్చినా కానీ కలవలేని పరిస్థితి వచ్చింది. అంతేగాని ఆయన మీద నాకు వ్యక్తిగతంగా కానీ లేకపోతే నా మీద ఆయనకి వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు నా పర్సనల్ వ్యవహారాల్లో కానీ నా సర్వీస్ యాక్టివిటీస్లో కానీ ఆయన ఎప్పుడు ఈ చేయొద్దని కానీ అదే వెళ్ళొద్దని కానీ వాళ్ళ ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు. ఆయన మరి నన్ను చేయనియొద్దు అనుకుంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎవరో వెళ్ళమాకండి, మీరు ఎవరో ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు సర్వీస్ కోసం అని అడగొచ్చు కదా. ఆయన ఎక్కడ అడిగారని కానీ వెళ్ళొద్దు అన్నారని కానీ నాకు ఎవరో చెప్పించాలి ఏం లేదు అంతా లేదు. వాళ్ళందరూ కూడా వంశీ గారి దగ్గర లబ్ధి పొందంగా ఏమన్నా కొన్ని మీడియా ఉంటే నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు, నేను వెంటనే వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది. రైవలరీ అనేది ఇద్దరికి ఏం లేదు. కానీ మనుషులు మాత్రం కలవాలి, మనుషులు మాత్రం కలవాలి. ఇంకా మనసులో ఉందా మధ్య నెహ్రూ గారికి ఈయన మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ మీరు ఇంకా మనసులో పెట్టుకున్నారు? 100% బాగా కంపల్సరీ ఉంటుంది. ఆ మాట్లాడడం తప్పు అనుకుంటారా ఎట్లా? అంటే వ్యక్తిగతంగా విమర్శించుకుని ఉంటే పార్టీ పరంగా ఆయన మాట్లాడింది నేను తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా విమర్శల జోలికి అనేది వెళ్ళటం అనేది నా అభిప్రాయం ఏంటంటే పార్టీ పరంగా మా పార్టీ వాళ్ళ జోలికి వస్తే అలాంటివి అనేది తప్పులేదు. ఆయన పార్టీ ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా ఖండించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖండించుంటే బాగుండేది, కానీ వ్యక్తిగతంగా విమర్శించేపటికి ఎవరైనా మేము ఆయన్ని మా ఫాదర్గా అనుకుంటాం, డైరెక్ట్ మా ఫాదర్ ఎంతో నెహ్రూ గారు అంతే అనుకుంటాం. సో కొంచెం బాధ కలిగింది. మీరు కాసేపు చార్టీస్ పక్కన పెడితే అర్బన్ ఉపాధ్యక్షుడు అర్బన్ రాజకీయాలకు వస్తే ఇంతకుముందు కానీ ఇప్పుడు బెటర్గా ఉన్నాయి? 100%. రామ్మోహన్ గారు కానీ మరి బుద్ధవెంకన్న గారు కానీ ఉమా గారు కానీ జలీల్ ఖాన్ గారితో నాకు రిలేషన్ లేదు. మరి వీళ్ళు ముగ్గురు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా సర్వీస్ చేస్తూ వచ్చారు. వెంకన్న గారిది మీకు తెలియదే ఉంది, మంచి యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంటారు. అదేవిధంగా ఇక మా అవినాష్ గారి గురించి తెలియదే ఉంది, 24 hours ఇక యాక్టివ్ పర్సన్. సో టీడీపీలో అందరూ యాక్టివ్గానే మంచి ఇదిగానే ఉన్నారు. మీరు హౌస్ విజయవాడ ఈస్ట్ వస్తుందా? రామ్మోహన్ గారు ఆయన యాక్టివిటీస్ కానీ పిలుస్తామంటారా? అర్బన్ ఉపాధ్యక్షుడు పదవి వరకే అంటున్నారు, వీళ్ళు అసలు యాక్టివిటీస్ విషయంలో ఏమైనా కలుపుకొని వెళ్తున్నారు? కంపల్సరీ మెసేజెస్ వస్తాయి. కొంచెం మేమే ఇల్లు ఉండమేమో కానీ 100% మెసేజ్ పంపుతారు. నాతో మాత్రం అందరూ బాగానే ఉంటారు. ఉమా గారు కానీ బొండమ్మ గారు కానీ రామ్మోహన్ గారు కానీ లేదా కాటరగడ్డ సీను కానీ ఎవరైనా గౌరవ్ బాబు గారు కానీ ఎవరైనా బాగానే ఉంటారు. అందులో వీళ్ళంతా మాత్రం మీతో మాత్రం పర్సనల్గా మీకు అట్లాంటిది ఏం లేదు. పార్టీ పరంగా సంబంధించి పార్టీ యాక్టివిటీస్ కానీ ఎవరైనా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు లేదా మాకు ఈ పథకం రావట్లేదు అని అలాంటి సందర్భాలు మీ దగ్గరికి ఏమైనా ఉన్నాయా? ప్రజలు మీ దగ్గరకు వచ్చి మాకు ఏం చేయించి జయప్రకాష్ గారు అనే సందర్భాలు, లేదా పార్టీకి మీ టైం ఎలా కేటాయిస్తారు? అంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను నెహ్రూ గారి ఇంటికే రోజు గంటన్నర వెళ్ళి కూర్చోవటమే, కానీ సిటీలో వచ్చేపటికి పర్సనల్గా ఎవరో నన్ను కలిసి వాళ్ళ ఇది చెప్పుకునే రిలేషన్ నాకు ఎవరితో లేదు. అంతసేపు నా రిలేషన్ వల్ల ఇటు రింగ్ రోడ్ నుంచి ఇటు గన్నవరం వరకు
వ్యక్తిగతంగా ఇక్కడ వరకే తప్ప పార్టీ పరంగా వచ్చేపాటికి నెహ్రూ గారి ఇంటికి వచ్చి నాకు ఎవరన్నా ఫోన్ చేసినా కానీ రండి అవినాష్ని కలవండి, లేకపోతే ఎవరన్నా పలానా ఎమ్మెల్యేతో ఎంపీ రామ్మోహన్ గారికి ఉమ్మ గారికో పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి ఎవరికో ఏదో సమ్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇదైతే ఎంటే ఉమ్మ గారికి చెప్తే 10 lakhs ఎంటే 15 daysలో ఆయన అరేంజ్ చేసి ఇచ్చారు. అదేవిధంగా రామ్మోహన్ గారికి కూడా ఏమన్నా చిన్న ఉంటే చెప్తే అమ్మటే ఆయన కూడా స్పీడ్గా స్పందించి ఇది జయ గారు పంపించాడు స్పీడ్గా చేసేయండి అని ఎవరైనా యాక్టివ్గా స్పందించారు. మేయర్ గారితో అయితే ఇక నాకు ఫ్యామిలీ రిలేషను, నా ప్రతి ప్రోగ్రామ్కి కూడా మేయర్ గారు కంపల్సరీ అటెండ్ అవుతారు. అదేవిధంగా ఆయన డివిజన్లో కూడా ఒకసారి ఇల్లు కాలిపోతే మా చార్టీస్ తరఫున వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ సంబంధించి నేను దాదాపు 1 లక్ష రూపాయలకి సంబంధించి శానిటరీ కానీ బొచ్చులు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన్ని కొనివ్వటం, సరుకులు కొనివ్వటం, ఆయన తరపున ఏ పంపించనివ్వటం, అదే 8వ డివిజన్లో ఫీజులు కట్టాలన్న జాస్తిరావు గారు కానీ అలా మ్యాక్సిమం 100% అందరితో ర్యాపిడ్ బాగానే ఉంటాయి. అవన్నీ బాగానే ఉంటాయి. అంటే వీళ్ళందరితో పరిచయాలు లేదంటే రాజకీయంగా పక్కన పెడితే రేపొద్దున లోకల్ బాడీస్కి సంబంధించి ఎలక్షన్స్లో కంటెస్టెంట్కి అవకాశం ఉంటే లేకపోతే మిమ్మల్ని పిలిచి చేయమంటే చేస్తారా? అదేదైనా అవినాష్ గారి పరంగానే ఉంటుంది. అవినాష్ గారు నిర్ణయం తీసుకుని మీరు చేయాలంటే చేస్తారా? అప్పుడు చేస్తాం, కంపల్సరీ చేస్తారు. అది కూడా రింగ్ రోడ్ లోపు కాకుండా ఈ 5 గ్రామాల లోపే చేస్తారా? లోపు కాకుండా అంటే ఈ 5 గ్రామాల్లో ఇది మాట ఇచ్చేసా, నేను ఆశించి మీకు చేయను అని. ఎవరికి ఇచ్చారు? ప్రజలకి. అది ఫస్ట్ రోజున నేను సర్వీస్ చేసిన ఫస్ట్ రోజున శారీస్ పంపకం ఫస్ట్ నా సర్వీస్ ప్రోగ్రామ్ విత్ నెహ్రూ గారు ఇక్కడ కళ్యాణ మండపంలో వాళ్ళకి ఇచ్చే రోజున నేను ఏమీ ఆశించకుండా మీకు సేవ చేస్తాను అని చెప్పాను. సో రింగ్ రోడ్ నుంచి ఇటు పక్కన గన్నవరం వరకు కూడా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలనేదే నా ఆశ. అంటే మీరు ఖచ్చితంగా అయితే కార్పొరేటర్ రేస్లో ఉంటారు. అది అది అవినాష్ ఏదన్నా బలం ఇప్పుడు పదవి ఇచ్చారు, నేను అవినాష్ గారిని అడగల, కానీ ఆయన చెప్పారు. ఆయన ఏం చేసి నాకు ఫోన్ చేశారు. అవినాష్ గారు సరైన రూట్లోనే వెళ్తున్నారా? 100% అసలు 100%. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది? నాన్నగారు బుచ్చిబాబు గారు, దేవినేని ఉమ్మ గారు, వీళ్ళిద్దరు కెరీర్ గైడెన్స్ విషయంలో కానీ కెరీర్ డిజైన్ విషయంలో కానీ అవినాష్ గారి ప్రమాణ స్వీకార సభ అంత భారీగా క్లిక్ అయినట్టుగా కనిపించలేదంటారు. క్లిక్ అయినట్టు అంటే జనం అయితే విపరీతంగా వచ్చారు, అందులో అనుమానం లేదు. బట్ ఏంటంటే ఆ మోటివేషన్ లోన కూర్చోబెడతాం ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ మేము ఫెయిల్ అయ్యానని చెప్పాలి, కానీ జనం అయితే మాత్రం బయట అసలు విపరీతంగా ఉన్నారు. సో క్లిక్ అవడం బ్రహ్మాండంగా అయింది, సభ బ్రహ్మాండంగా జరిగింది. కొంచెం మేము జనాలను కూర్చోబెట్టే విషయంలో అది మోటివేషన్ కుదరలేదు. మీ మధ్య పెద్ద ఆయన లేనప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ మధ్య గ్రూప్లోనే ఉన్నాయా? అసలు 1% లేదు. ఇంకా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎవరెవరి మధ్య ఉన్న చిన్న చిత్తగా ఉన్నా, ఇప్పుడు అవినాష్ గారు అయితే మాత్రం అందరితో ఉండే రిలేషన్ బట్టి అంకుల్ అని, బాబాయ్ అని, అన్నయ్య అని అందరినీ కలుపుకుని వెళ్ళే పొజిషన్ తప్ప ఎవరితో అసలు ఆ గ్రూప్స్లో కూడా ఎవరికి ఎటువంటివి లేవు. అందరు ఏం ఒకటే, అవినాష్ని ఎమ్మెల్యే చేయాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. ఎందుకంటే మేమందరం ఇప్పుడు నేనున్న సర్వీసు నెక్స్ట్ అంటే బిజినెస్కి వెళ్ళిపోతా, నాకు టైం అంతా స్పెండ్ చేయటం కుదరదాం. బట్ అవినాష్ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తను ఓన్లీ పాలిటిక్స్ కోసం ఉంటాడు. సో మా అందరి ఏం ఒకటే, అవినాష్ బాగుండాలి, అవినాష్కి మంచి ఫ్యూచర్ ఉండాలి. మీరు చార్టీస్ బిజినెస్ని రెండు ఏ టైంలో కేటాయిస్తూ ఉంటారు? మ్యాక్సిమం 8 to 11 లోపు బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ అయిపోతాయి. 11కి ఇక్కడికి ఆఫీస్కి వచ్చేస్తాను. ఈ టైంలో వచ్చి కలిసే వాళ్ళు ఎవరి కోసమైనా సరే 1:32 వరకు ఉంటాం. ఈ లోపే ఖాళీ ఉన్నప్పుడు బిజినెస్ అవి చూసుకుంటూ ఉంటాం. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5:30కి వచ్చి కంపల్సరీ ఆఫీస్లో ఉంటాం, 5:30 to 8:30. ఈ గ్రామాల్లో మాత్రం మీరు కంటెస్ట్ అనేది అసలు లేదు? 100% అది లేదు. అంటే క్యాప్షన్ దానివల్ల నిర్ణయం తీసుకున్నారు? మాట ఇచ్చాను కాబట్టి, చెప్పే కదా మా నెహ్రూ గారు ఇచ్చిన మాట ఒకటి కమిట్మెంట్, ఒక మాట ఇస్తే దానికోసం వెనకాడొద్దని. ఇప్పటికీ నేను మరి పార్టీలు ఇప్పుడు చంద్రబాబు గారు చేసే అన్నిటికీ నేను చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఏంటంటే నెహ్రూ గారికి మాట ఇచ్చాం, నెహ్రూ గారితో పాటు అలా ప్రయాణం చేసాం, ఆయనతో పాటే ఉంటాం, ఇంకంతే. ఈ చారిటీస్కి సంబంధించి ఇంకొన్ని రోజులు కానీ ఇంకొన్ని సంవత్సరాలు అనేది ఎట్లా ఫ్యూచర్ని ఎట్లా డిజైన్ చేశారు చారిటీస్కి సంబంధించి? ఎన్ని రోజులు అని చెప్పలేను, కానీ నేను సంపాదించినంతకాలం అంతే. తర్వాత అనేది ఇంకా నా చేతుల్లో ఉన్నది కదా, బతికున్నంతకాలం అని కూడా చెప్పలేము, ఆరోగ్య పరిస్థితులు మంచి చెడు చెప్పలేము. కాబట్టి నా బిజినెస్లు హ్యాపీగా నేను బిజినెస్ చేయగలిగినంతకాలం కంపల్సరీగా నేను ప్రొసీడ్ చేస్తాను. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈ 5 గ్రామాల గన్నవరంలోని 5 గ్రామాలకి
ఎక్కువ మొత్తంగా సర్వ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఈ 5 మండలాల్లో ఈ 5 ఊళ్ళలో ఎక్కువ చేసాం ఫెయిర్గా. అటు వచ్చేపట్టుకి పార్టీ పరంగా చేసాం. పార్టీ వాళ్ళని కలుపుకుంటా మా చార్టీస్ ఇన్వాల్వ్ చేసుకుంటానే పార్టీ మనుషులతోనే చేశాను. మేయర్ గారు, అవినాష్ గారు, ఏ ఏరియాలో అయితే ఇస్తున్నానో ఆ స్థానిక కార్పొరేటర్ గారు, లేకపోతే ఏ ఏరియాలో అయితే ఇస్తున్నానో ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒకసారి జోషి గారు ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేస్తే 2 ఫీజులు కట్టారని ఫోన్ చేశారు. వెళ్ళాం. ఉమా గారికి ఫోన్ చేస్తే ఉమా నేను 1 గంటలో వస్తున్నాను. నేను వెళ్ళినా జోషి గారు ఏమంటే అక్కడ 40 మెంబర్స్ని క్యాచ్ చేసి అట్టు పెట్టాడు. ఆయన ఇప్పటికీ కూడా ఏ మీటింగ్ ఉన్నా స్టేజ్ మీద చెప్తూ ఉంటాడు అన్నమాట. నేను 2 పిలిచాను, అసలు ఓజంతో 40 మందిని చూపించాను, వీళ్ళకి కూడా నన్ను ఉంటే చూడండి అంటే ఎవరో ఎందుకు మా చార్టీస్ తరఫున కట్టేయండి అని అన్నారు. స్పాట్లో అక్కడి నుంచే కట్టారు అనేది రీసెంట్ ఇప్పుడు వరకు ప్రతిసారి ఆ మాట చెప్తూ ఉంటాడు. బట్ ఆ ఏరియాలో రింగ్ రోడ్ దాటి చేసినప్పుడు కంపల్సరీ ఆ లోకల్ ఎమ్మెల్యే, ఆ లోకల్ కార్పొరేటర్ కోయిన్సైడ్ విత్ టీడీపీ పార్టీతోనే మా అవినాష్ గారు అంటే కంపల్సరీ. నేను చిన్న ప్రోగ్రామ్ నిన్న 3 రోజుల క్రితం ఆటోలు ఇచ్చాను, కంపల్సరీ అవినాష్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా నిప్పించాను. 4 డేస్ అయింది. అంటే ఆత్మసంతృప్తి కలిగిందా? ఇంకా వాస్తవంగా ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే 100% సర్వీస్. అంటే సర్వీస్ చేయటం వల్ల ఏమైందంటే మన వలన ఇంకొకళ్ళకే మేము నిలబడగలుగుతున్నాము అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. 100% నాకు ఆ సంతోషం బాగా ఉంది. ఎందుకంటే ఇవాళకి నా గోతులు తీసేవాళ్ళు, నన్ను పడేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ ఆలోచన కూడా నాకు రాదు. ఎందుకంటే నా వల్ల 10 మంది బతుకుతున్నారు. ఈ 4 గురించి ఆలోచిస్తే ఎంతమంది నా మీద ఆధారపడిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఫీజులు దరిదాపులా 42 మెంబర్స్ కడతాను నేను ఇయర్లీ. ఏ గ్రేడ్స్ వాళ్ళు? 5 ఊళ్ళే ఎవరన్నా కానీ, స్కూల్స్, కాలేజెస్ ఏమైనా కానీ. ఒక ఎస్ఆర్ఆర్ఏ 15 మెంబర్స్కి, అంటే పెద్దది కాకపోయినా మనిషికి 3000, 4000 అలా ఉంటుంది. అది చిన్న అమౌంట్ కదా. మిగిలినవి మాత్రం చైతన్యం ఇట్లా కట్టేవన్నీ 20-25,000 ఉన్నాయి కూడా ఉన్నాయి. 45 మందికి కడతా ఉంటారు. ఒక 42 మెంబర్స్. 45 కూడా అనవసరం, అన్ని లిస్టులు ఉంటాయి అక్కడ. చీరలు ఇచ్చామనుకోండి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ పేరు, అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఇంటికి వెళ్ళకుండా. చీరలు ఏ సందర్భంలో ఇస్తారు? మా నాన్నగారి కార్యక్రమం రోజు. అంతకుముందే మామూలుగా ఇచ్చేసేవాడిని, నా పుట్టినరోజు నాడు ఇచ్చేవాడిని. నవంబర్ 12 మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి ఇంకా మా నాన్నగారి కార్యక్రమం సంబంధించి ఇస్తున్నాను. మొన్న డిసెంబర్ 5 మా ఫాదర్ చనిపోయింది. మొన్న డిసెంబర్ 5న ఆ రోజు నాకు కుదరక జనవరి 5న సంక్రాంతి సందర్భంగానే చేశాను. ఓకే. బుక్స్ కానీ బుక్స్ వచ్చేపాటికి స్కూల్స్ తెరవగానే వాళ్ళ దగ్గర మొత్తం అన్ని స్కూల్స్ తిరుగుతారు. వెళ్ళి ఎన్ని కావాలి ఏంటి అన్నీ తీసుకుని స్కూల్స్ తెరిచిన 15 days లోపు అందించేస్తారు. ఈ యాక్టివిటీస్ అని ఇంకేమైనా ఉన్నాయా? ఈ బుక్స్ కానీ వృద్ధులకి ఏమైనా ఆలోచన? వృద్ధులు కదా చెప్పే కదా, చైర్లో షుగర్, బీపీ ఇదివరకు మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు అన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్న కోపంతో అది తీసేసాను అనమాట. మన దగ్గర మెడిసిన్స్ పట్టుకెళ్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి అన్ని యూటిలైజ్ చేసేస్తున్నారు. వాడతారు 1 day 2 days వాడుతున్నారు, పక్కన పడేస్తున్నారు. చాలా రిక్వెస్ట్ చేసి చెప్పా, అమ్మ నాకైనా చెట్లు కాదు, ఎవరికి డబ్బులు ఫ్రీగా రావు కదా. రిక్వెస్ట్ చేసిన ఇంట్లో ఇప్పుడు ఈ ఇచ్చేసి నేను వదలనండి. కంపల్సరీ 2 సూపర్వైజర్లు ఉన్నారు వీటికి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెళ్ళి వాళ్ళు వాడుతున్నారా వాడతలేదా, కంపల్సరీ స్టూడెంట్స్కి వెళ్ళి కాలేజెస్లో ఎలా చదువుతున్నారు, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, 100% 2 ఉన్నారు దీనికి, ఓన్లీ చార్టీస్కి. ఏమన్నా కనుక ఎవరన్నా ఒక 4 days 5 days ఎవరన్నా ఒక బండి తీయలేదనుకోండి తీసుకొచ్చేసి మళ్ళీ నెడికి ఇచ్చేయటమే. ఇప్పుడు ఒక బండి 20,000 అవుతుంది, 20,000 పెట్టి చేయించే బండి అదే నేను పాలిటీషియన్ అనుకో తీసుకురాకూడదు. మరి తీసుకొస్తే వాళ్ళు రేపు మనం బూతులు తిడతారుగా. ఇప్పుడు నా బూతులు తిట్టిన ఇష్టం లేదు, నాకు ఇష్టమే, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను ఊరికే చేయకూడదు కాబట్టి చేయను అంతే. వాళ్ళకి ఏదైతే ఇచ్చారో వాళ్ళు సద్వినియోగపరచాలి. 100% నేను ఇచ్చినవన్నీ ఉండాలి అంతే. లిస్ట్ ఉంటుంది కంపల్సరీ అక్కడ అంతా సిస్టంలో. ఒక కుర్రాడు ఉంటాడు, అన్ని ఎక్కిచ్చేసుకుంటాడు. మరి ఇవన్నీ రేపొద్దున పాలిటిక్స్లోకి కంటెస్టెంట్కి వెళ్తే ఈ లక్షణాలన్నీ రేపొద్దున అక్కడ రిఫ్లెక్ట్ అయితే ఇబ్బంది కదా. అసలు నేను వెళ్ళను ఈ టైపు వెళ్ళనండి. ప్లస్ అసలు తప్పు కదా, ముందు మనం డబ్బు నేను ఇచ్చేది స్వార్థంతో కాదు, వాళ్ళు బాగుపడాలని, మీరు బాగుపడాలని. ఇప్పుడు నా పాలిటిక్స్ ఏదైనా ఉంటే అవినా చూసుకుంటాడు. అసలు ఇవన్నీ చేసుకోవసలా నేను ఓన్లీ పాలిటీషియన్ అనుకోండి. నేను ఆ నెహ్రూ గారి పక్కన ఇప్పుడో నాకు ఇమేజ్ ఉంది నెహ్రూ గారి మనిషి అని. అది ప్లస్ ఆ మైనస్ ఆ మీరు అడిగినట్టు నెహ్రూ గారికి ఇలా ఉంది కదండి, ఆ ఇమేజ్ మీ మీద ఉందా అనేది సరే, అది ప్లస్ ఆర్ మైనస్ అది పక్కన పెట్టేసి వెళ్ళిపోయి. ఇమేజ్ అనేది నెహ్రూ గారి మనిషి వాళ్ళు మంచిగా చేయాలి. పదవి కావాలి, రోజుల్లో అక్కడ 1 గంట కూర్చుంటే చక్కగా పదవి వచ్చేస్తుంది. పదవే కావాలనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్ అవ్వాలి, ఇవన్నీ చేస్తేనే కార్పొరేటర్ వస్తుంది అనేది ఏముంది. ఒక మనిషిని ఒక నాయకుడిని నమ్ముకుని వెళ్ళిపోతే సీట్ వస్తుంది కదా, దానికి ఇవన్నీ చేస్తేనే సీట్ వస్తుంది అని రూల్ ఏముంది. ఓపెన్గా మాట్లాడుతున్నారు. పార్టీ
పరిస్థితి ఎట్లా ఉంది, అవలంబిస్తున్న విధానాలు కానీ అర్బన్ ఏరియాలో యువతకు ఉపాధి విషయాల్లో ఎట్లా ఉంది తెలుగుదేశం అవలంబన చేస్తున్న పథకాలు? అంటే వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి తెలంగాణ నుంచి మనం డివైడ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అన్నట్టు నిజంగానే మనం చంటి బిడ్డ. మనం ఒక ఇల్లు ప్లాన్ చేసుకోవాలన్నా కానీ కంపల్సరీ 4 times 10 times ప్లాన్ మారుస్తూ ఉంటాం. మనకు నచ్చాలి, ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, తల్లిదండ్రులకు నచ్చాలి. మరి వాళ్ళ ఇంత కార్యక్రమాలు ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాడంటే విజన్ గల నాయకుడు కాబట్టి ఆయన వల్లే అవుతుంది అనేది నా వ్యక్తిగత. ఆయన వల్ల అవుతుంది. వైసీపీ జనసేన ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? జనసేన అనేది నాకు తెలిసి ఇప్పుడు అంత ఎదురు ఉన్నట్టు ఏం లేదు. వైసీపీ అనేది ప్రతిపక్షం, అది కంపల్సరీ ప్రతిపక్షం కానీ మళ్ళీ పరిమితం అవుతుందంట. అధికారం వస్తుందా తెలుగుదేశానికి? 100% వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎంత టైట్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాకుండా ఉంటుంది అనేది అసలు అసంభవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి యలమంచిలి జయప్రకాష్ గారి ఆలోచనలు. తాను రాజకీయాలకి సేవా కార్యక్రమాలకి రెండింటికి ముడిపెట్టడం లేదని రింగ్ రోడ్ నుంచి రామర్పేట రింగ్ రోడ్ నుంచి గన్నవరం వరకు ఏ అవసరం ఉన్నా సరే పేదలకు కానీ పిల్లలకు కానీ చదువు నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కావచ్చు, లేదంటే వృద్ధులకు చీరల పంపిణీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విజయవాడ అర్బన్ పరిధిలో చేసే యాక్టివిటీస్కి మాత్రం పార్టీకి సంబంధించిన వాళ్ళని చేరువ చేసి వాళ్ళందరితో కలిసి పార్టీకి ఉపయోగపడే విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారని, తనకి కంటెస్ట్ చేయాలనే ఆలోచన కానీ తనకి ఏ ఉద్దేశం లేదని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.